చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మికునిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మా కుటుంబాల్లో, ఈ లోకంలో, మా జీవితములలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మా అందరికీ ప్రసాదించి మా అందరి జీవితాల్లో ఈ విధంగా మరొక దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ యొక్క ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు, వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు మేమంతా కూడా పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధాత్మ సాయాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పబ్బను, మా రక్షకుడును, మీ పిలికుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని అతి ప్రాముఖ్యమైన గొప్ప సంగతిని నేర్చుకునే భాగ్యాన్ని దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, నీది మారు మనసా మారు వేషమా? నీది మారు మనసా మారు వేషమా? అసలు మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటో అర్థం అయితే తప్ప మారు మనసు పొందరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మారు మనసు ఏంటి, మారు వేషం ఏంటి? క్రైస్తవులను చూస్తుంటే వాళ్ళ భాష, వాళ్ళ వేషము, వాళ్ళ జీవితాలు చూస్తుంటే వాక్యం తెలిసిన సేవకులకు చాలా వ్యత్యాసం కనబడుతున్నది. వాస్తవానికి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవులుగా బ్రతకడం లేదు. చాలామంది చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, చెప్పుకోవడం గొప్పగా భావిస్తున్నారు. మేము క్రైస్తవులమండి, మేమే కాదు మా తాత వాళ్ళు కూడా క్రైస్తవులని నేను మాట్లాడుతూ ఉంటారు. అంటే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి గొప్పలు చెప్పుకోవడం కాదు, గొప్పగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకే ఎవరు క్రైస్తవులు, మరి క్రైస్తవులు అనేవాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? వాస్తవానికి ఎవరు నిజంగా మరి మారు మనసు పొందిన క్రైస్తవులు, ఎవరు మారు వేషము ధరించిన క్రైస్తవులని చెప్పాలంటే బైబిల్ తెలియాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం అనేది అద్దముతో మరి గ్రంథకర్త పోల్చాడు. వాక్యం అనేది అద్దముతో పోల్చాడు. అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు
మన ఒరిజినల్ మనం ఎలాగున్నామో, పొద్దునే లేచి అద్దం ముందుకు వెళితే మనం ఎలాగున్నామో మన రూపమంతా ఉన్నది ఉన్నట్టుగా చూపించే లక్షణము మన ఇందులో ఉన్న అద్దాలకి, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, చిన్న అద్దాలు కానీ వీటికి ఉన్నది. అదేవిధంగా వాక్యాన్ని కూడా మన బ్రతికి ఏంటి, మన జీవితం ఏంటి, మన ఆలోచన ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఎలా నడుస్తున్నాము అనేది కూడా వాక్యాన్ని చూపించే లక్షణం ఉన్నది. అందుకే వాక్యాన్ని అద్దంతో పోల్చాడు భక్తుడు. కానీ విచిత్రం ఏంటంటే మనం బైబిల్ చదవం కదా, మనకి బైబిల్ చదివే అలవాటే లేదు కదా. బైబిల్ చదివితే కదా అద్దం ముందుకు నువ్వు వెళుతావు, వాక్యం అని అద్దం ముందుకు వెళుతావు, అప్పుడు నీ బ్రతుకు అర్థమవుతుంది. కానీ మనకు ముందున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు రోజుకి ఒక పుస్తకం చదువుకునేవాళ్ళు. అర్థముంది దేవుడు బిడ్డలారా? రోజుకు ఒక పుస్తకం అనగా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఎవరైనా మీలో ఈరోజు నేను ఒక పుస్తకం చదవంది పడుకోనని వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఆదికాండంలో ఉన్న 50 అధ్యాయాలు నేను చదవకుండా పండుకోను, నిర్గమకాండంలో ఉన్న 40 అధ్యాయాలు చదవకుండా నేను పడుకోను, మత్తయి సువార్తలో ఉన్న 28 అధ్యాయాలు నేను చదవకుండా పడుకోను, మార్కు సువార్తలో ఉన్న 16 అధ్యాయాలు చదువుకోకుండా నేను పడుకోనని వాళ్ళు ఉన్నారా? అంత సమయం ఎక్కడిదండి? అంత సమయం మీకు ఎక్కడిది? ఎందుకంటే సరే, ఒక పుస్తకం కాకపోయినా కొన్ని అధ్యాయాలైనా చదువుతారా? రోజుకి కొన్ని అధ్యాయాలు చదివే వాళ్ళు ఉన్నారా? అది కూడా లేరండి. కొన్ని అధ్యాయాలు పక్కకి పెట్టు, పోనీ ఒక అధ్యాయము, అది కూడా లేదు. కానీ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవారు ధన్యులన్నది కదా బైబిల్. అంటే ధన్యులుగా ఉండడం మనకి ఇష్టం లేదన్నమాట, అంతే కదండి. కీర్తన గ్రంథం 1:1-2 స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనిషికి మారు మనసు అంటే ఏంటో తెలియకుండా మనిషి మారడు. క్రైస్తవులు అనుకున్నారు మారు మనసు అంటే వేషం మార్చుకోవడం అనుకున్నారు. అంతకుముందు మేము స్త్రీలైతే బొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బొట్టు తీసేశారు. వేషం మార్చుకోవడం కాదు మారు మనసు అంటే. అందుకే ఇక్కడ చెప్తున్న మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవారు ధన్యులు అని బైబిల్ చెప్పింది కదా. ఇది మనకి కదా, మనం కొనుక్కున్న బైబిల్ కూడా మనదే కదా. మరి ఎందుకు కొనుక్కున్నాం బైబిల్ అంటే? అదేందో అలంకారంగా బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి కొనుక్కున్నామా, లేదా బైబిల్ని దిండు కింద పెట్టి పడుకోవడానికి కొనుక్కున్నామా? ఎందుకు కొనుక్కున్నాం బైబిల్? మరి ఆలోచించండి. ఇప్పుడు ధన్యులు అంటే ఆశీర్వాదమునకు అర్హులు. ధన్యులు అనగా ఆశీర్వాదమునకు అర్హులండి. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ చదివే అలవాటు లేకపోతే మనం దేవునిలో ఉండడం కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మాటలు, ఈ అర్థము లాంటి ఈ వాక్యం ముందుకి మనం వచ్చి దాన్ని చూచి, దాని వైపు చూచి, దాన్ని చదివి, దాన్ని ధ్యానిస్తే తప్ప మనం దేవునిలో ఉండడము, కొనసాగడం చాలా చాలా కష్టం. అలా నువ్వు బైబిల్ చదువుతూ నీ బ్రతుకు కొనసాగిస్తే నువ్వు ధన్యుడని బైబిల్ చెప్తుంది కదా. మరి నీకు ధన్యులుగా ఉండడం ఇష్టం లేదా? ఇష్టం లేదు అన్నట్టుగా మరి చాలామంది క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, ఎవరు మారు మనసు కలిగిన వాళ్ళు, ఎవరు మారు వేషం కలిగిన వాళ్ళు చెప్పాలంటే బైబిల్ తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మారు మనసు, మారు వేషం
అర్థమవుతుందండి? మారు మనసు, మారు వేషం. ఈరోజు సంఘాలలో ఎక్కువ మంది మానవేశ్యము ధరించుకున్న వాళ్ళు కనబడుతున్నారు, కానీ మారు మనసు ఉన్న వాళ్ళలాగా కనబడడం లేదు. అందుకే బాప్టిజం తీసుకోవడం అనేది ఇది ఎమోషనల్గా తీసుకునేది కాదు. అది మారు మనసు పొంది తీసుకునేది బాప్టిజం తప్ప నువ్వేదో ప్రసంగం ఎమోషనల్ అయిపోయి భావోద్వేగం గురైపోయి తీసుకునేది కాదు. వివాహం కోసం తీసుకునేది కాదు. సంఘంలో సభ్యత్వం కోసమో ఏదో శరీర సంబంధం, లోక సంబంధం, బెనిఫిట్ల కోసం తీసుకునేది కాదండి బాప్టిజం అంటే. బాప్టిజం అంటే మారు మనసు పొంది తీసుకునేది. ఏంటి మారు మనసు అంటే? అసలు ఏంటి మారు మనసు అంటే? మారు మనసు అంటే ఏమిటి మరి? ఎందుకంటే బైబిల్ అంతా మనం పరిశీలన చేస్తే, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మనం గమనిస్తే 66 పుస్తకాలు చెప్పిన సారాంశం ఒకటే, మారు మనసు. మనిషి మారాలని చెప్తాడు. ఎందుకంటే ఆది కాండంలో నోవా గారు ఉన్నారండి. నోవా గారు చెప్పారు. ఏం చెప్పారు? దేవుడు ఈ లోకాన్ని జలప్రలయంలో అంతం చేయబోతున్నాడు, ముంచబోతున్నాడు, కాబట్టి మీరంతా మారి ఈ ఓడలోకి వచ్చేయండి, కాపాడబడతారని చెప్పాడు. అవునా కదా? చెప్పినప్పుడు చాలా మంది, అందరూ, ఆ కుటుంబము, ఆ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ జలప్రలయంలో కొట్టుకుని పోయారు. అంటే నోవా గారు చెప్పిన మారు మనసు గురించే చెప్తున్నాడు, లోతు గారు చెప్పిన మారు మనసు గురించే మాట్లాడుతున్నాడు, అబ్రహాం గారు మాట్లాడిన మారు మనసు గురించే మాట్లాడుతున్నాడు, నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి యోనా గారు మాట్లాడిన మారు మనసు గురించే మాట్లాడుతున్నాడు. అంటే మనిషి అనేవాడు మారాలి, మనుషులో మార్పు రావాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మోసపోవద్దండి, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మనని మనము చూసుకోవాలి. అద్దం ముందు వాక్యం ముందు చూసుకుంటే తప్ప మన జీవితం మనకు అర్థము కాదు. లేదంటే వేషధారులుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే ఆది కాండంలో కూడా నోవా గారు ప్రకటిస్తున్న కాలంలో కూడా చూడండి, దేవుడు ఏం చెప్పారంటే, పాపం పెరిగిపోయింది నోవా, ఇక నేను వీళ్ళందరినీ భూమి నుంచి తీసేయను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఓడగట్టమన్నాడు. చదవం ఆది కాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. ఆది కాండం 6వ అధ్యాయము 11 నుంచి 13 వరకు దేవుడు నోవా గారు చెప్తున్నాడు. చూడండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఒకటి బాగా వినండి, చనిపోయిన వాడు మారడమే కదా, చనిపోయిన వాడు మారడమే కదా నోవా గారు చెప్తున్నారు అక్కడ. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకుని ఉండిరి. బాగా ఆలోచించండి. దేవుడు నోహంతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. అంటే ఇదిగో నేను వారిని నాశనం చేయబోతున్నాను, నేను వారిని నాశనం చేయబోతున్నాను, వాళ్ళ పాపం పెరిగింది, వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. నోమాను వెళ్ళి చెప్పు అంటే ఆయన చెప్పింది అదే కదా. చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అంటే నోవా గారు చెప్పింది కూడా మారు మనసు గురించే. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. అదేవిధంగా నినివే పట్టణస్థులకు యోనా గారు కూడా చెప్తున్నారు. చూడండి, నినివే పట్టణస్థులకి యోనా గారు చెప్తున్న మాట కూడా చూస్తే, నినివే పట్టణస్థుల దగ్గరికి దేవుడు యోనా ప్రవక్తను పంపించాడు. ఆయన కూడా ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూస్తే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం అది. యోనా పట్టణం 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు
చెప్తున్న మాట ఏంటి? ఇక 40 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చెయ్యక. అంటే దాని అర్థం ఏంటండి? అలా ప్రకటన చేయడం అంటే అర్థం ఏంటి? మీరు మారాలనే కదా. మీరు ఇంకా 40 రోజుల్లో ఈ నినివే పట్టణస్థులను దేవుడు నాశనం చేయబోతున్నాడని ఒక ప్రవక్త పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటి? మీరు మారాలి అని, మీరు మారు మనసు పొందాలి, మీ పాప జీవితాన్ని వదిలిపెట్టాలని కదా దేవుడు బిడ్డలారా. 40 దినములకు నినివే పట్టణం నాశనమని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొనిరి. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఇప్పుడు యోనా గారు ప్రకటించిన, యోనా గారు చెప్తున్నది వాళ్ళు మారాలని. అక్కడ మరి నోబ గారు చెప్పింది కూడా వాళ్ళు మారాలని. బాగా ఆలోచించారు. అంటే పాత నిబంధన కాలంలో ఎంతమంది ప్రవక్తలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినా, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనుషులు మారాలని మాత్రమే చెప్పారు. మీరు మారాలి, మీరు మారాలి, దేవుడు కోపపడుతున్నాడు, దేవుడు కోపంతో ఉన్నాడు, మీరు మారాలని చెప్పాడు. ఇక దేవుని బిడ్డగానా, కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు కంటే ముందుగా భూమిదికి పుట్టిన బాప్తిజ యోహాను గారు, ఈయన యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. అలాంటి జాన్ ద బాప్తిజ యోహాను గారు కూడా ఆయన ఏం చెప్తున్నారో, ఆయన ఎందుకు భూమిదికి వచ్చారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిజమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాగా వినాలి దేవుని బిడ్డలారా. నోవ గారు ప్రకటించిన మనిషి మారాలని ప్రకటించాడు. మరి నినివే పట్టణస్థులకు మరి యోనా ప్రకటించిన మారాలని, అదే విధంగా మరి నోవ గారు ప్రకటించిన కానీ అబ్రహాం గారు ప్రకటించిన మనిషి మారాలని మాత్రమే చెప్పారు. ఇక్కడ బాప్తిజ యోహాను గారు కూడా అదే చెప్తున్నారు. ఏమని? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ప్రవక్తలు నోరు తెరిచిన, ప్రవక్తలు బోధ చేస్తున్న, మరి ఎవరు నోరు తెరిచినా వాళ్ళు చెప్తున్న మాట మారు మనసు పొందుడి, మీరు మారండి, మీరు మారండి. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? మరి యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఏ విధంగా ఉన్నది? అదే మత్తయి సువార్త పక్క అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చాలా మనసు పెట్టి వినాలి. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో వచ్చిన బాప్తిజ యోహాను గారు మారు మనసు పొందురని చెప్తున్నారు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అసలు మారు మనసు అంటే ఏంటి? మరి మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటి అంటే, గతంలో నీకున్న ఆలోచనలు, గతంలో నీకున్న నిర్ణయాలు, నువ్వు ఈ లోకము శాశ్వతం అనుకుంటూ ఈ బంధుమిత్రునాదులు నీతో ఎప్పుడు ఉంటావని నీ భ్రమలో బ్రతికావు కదా, పాపములో బ్రతికావు కదా. దానిని నువ్వు అర్థం చేసుకుని నీ మనస్సు మార్చుకుని ఈ లోకం శాశ్వతము కాదని, ఈ బంధువులంతా కూడా సమాధి వరకే ఉండే వాళ్ళని, ఇక అసలైన బంధం అది దేవునితో ఉండే బంధము, అది శాశ్వతమైన బంధమని నీకు అర్థమైనప్పుడే నువ్వు మారు మనసు పొందుతావు. అప్పుడు మాత్రమే నువ్వు బాప్తిసం తీసుకుని అర్హత సంపాదిస్తావు.
ఎందుకంటే దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా మనిషి మారడం కష్టం. బాప్తిజం తీసుకున్న కారణాలు రకరకాలు కనబడుతూ ఉన్నాయి సంఘాల్లో. కానీ మనిషి మాని బాప్తిజం తీసుకోవాలి, మారు మనసు పొంది తీసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళ నోట, ప్రభువారి నోట కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ప్రభువారు తర్వాత, ప్రభువారు మరి భూమి మీద 33 సంవత్సరాలు జీవించారు. ఎంతో మందికి సువార్త ప్రకటించారు, ఎన్నో అద్భుత సూచక కార్యాలు చేశారు. చేసిన తర్వాత చనిపోయారు, సిలువ కొట్టబడి చనిపోయారు. 3వ దినాన పునరుత్థానం లేచి ఎంతో మందికి 40 దినాలు భూమి మీద అగుపడిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయే ముందు అపోస్తులకు ఏం చెప్తున్నారు? అపోస్తులకు ఏం చేయమని చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు వరకు వీళ్ళందరూ చూస్తే ఎవరి నోట విన్నా, ఎవరి బోధ విన్నా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మీరు మారండి అని చెప్తున్నారు కదా. మరి అపోస్తులకు ఏం చేయమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు అని ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం చూస్తే, దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును యేసుక్రీస్తు పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుననియో రాయబడి ఉన్నదంటే లేఖనాలలో, పాత నిబంధన కాలంలో లేఖనాలలో ముందే చెప్పబడ్డది. ఏమని? యెరూషలేములో, యెరూషలేము మొదలుకొని అంటే బాగా వినండి, ముందుగా సువార్త యెరూషలేములో ప్రకటింపబడాలా, ఆ యెరూషలేములో ముందుగా ప్రారంభ సంఘం అక్కడ కట్టబడాలా, అక్కడి నుంచి సువార్త ప్రపంచవ్యాప్తం కావాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకే మీరు యెరూషలేములో మీరు ఎదురు చూడండి. శిష్యులకు చెప్తున్నాడు, అపోస్తలులకు చెప్తున్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట, యేసుక్రీస్తు పేరిట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎప్పుడు? యేసు ప్రభువారు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయే ముందు అపోస్తులకు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు? మీరు యెరూషలేములోకి వెళ్ళండి, అక్కడ కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగబోతున్నాడు అని కనిపెట్టమన్నాడు, అక్కడ ఉండమన్నాడు. కానీ చేయమన్న పని ఏంటి? మారు మనసు విషయంలో మీరు ప్రకటించాలి. ఇక పెంతెకోస్తు పండగ దినం వచ్చేసింది. వాళ్ళు ప్రభు చెప్పినట్టుగా ప్రభు వెళ్ళిపోయారు, పరలోకానికి ఆరోహణమైపోయారు. ఇక పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చింది. ఆ పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్గా భూమి మీదకి దిగడం జరిగింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-2 వచనాలు 1 నుంచి 4 వరకు చూస్తే అక్కడ రాయబడిన సందర్భాన్ని మనం గమనిస్తే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఆయన అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నుండిను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలలో మాటలాడసాగిరి. యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో మీరు అక్కడ వెళ్ళండి, కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగబోతున్నాడు, తర్వాత మీరు మారు మనసు పశ్చాత్తాప విషయంలో మీరు ప్రకటించమని దానికోసం చెప్పారో పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా భూమి మీదనే ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగడం జరిగింది. పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినము ఇది యూదులకు అతిపెద్ద పండుగ దినం. అది ఎందుకంటే ఆనాడు యూదులకి ఎన్నో పండుగలు ఉండేవి. వాళ్ళకి తెలుసు యూదులకి పండుగలు, ఆచారాలు చాలా ఎక్కువ. ఈ పెంతెకోస్తు పండుగ దినం అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ
అందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినానికి ఖచ్చితంగా యెరూషలేము దేవాలయం వచ్చేవాళ్ళు. అంత ఖచ్చితంగా అంత గొప్పగా ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని వాళ్ళు జరుపుకునేవారు. ఆ దినాన పరిశుద్ధాత్మ దిగడం జరిగింది. తర్వాత పేతురు గారు ప్రసంగిస్తూ అదే 2వ అధ్యాయము 22-23 చదువుకుంటే అక్కడ ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సకల ప్రాంతం నుంచి ఆయా భాషలు మాట్లాడేవారు ఎన్నో ప్రాంతాల నుంచి ఆ పండుగను పురస్కరించుకొని ఆ ప్రతిష్టాత్మక పండుగను పురస్కరించుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అప్పుడు పేతురు గారు ప్రసంగిస్తున్నారు. చూడండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు విని ప్రారంభమైంది ఏంటి? బోధ ప్రారంభమైంది. ఇశ్రాయేలులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీనే ఎరుగు, మీకు తెలుసు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని మీ మధ్యకి పంపించి ప్రభువారి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడన్న విషయము మీకు తెలుసు. కానీ మీరేం చేశారు అక్కడ చెప్తున్నారు. దేవుడు నిశ్చయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితీరి. మీరేం చేశారంటే అక్రమకారుల చేతికి అప్పగించారు, అన్యుల చేతికి అప్పగించారు. ఎవరు అన్యులు? రోమీలు అన్యులు. మీరు అన్యుల చేతికి అన్యాయంగా అప్పగిచెప్పి ఆయన మరణానికి అప్పచెప్పారు. మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితేనే ఆయనను బంధించి ఉంచుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. మీ దగ్గరికి తండ్రి యేసు ప్రభువారిని పంపిస్తే ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి మరి మారు మనసు పొందండి, నమ్మండి, పరలోక రాజ్యం సమీపించుందని చెప్పితే మీరు ఆయన ఏం చేశారో శిలువకు కొట్టి చంపితిరి. అక్రమకారులకు అప్పచెప్పేశారు, అన్యులకు అప్పచెప్పేశారు. కానీ ఎప్పుడైతే మీరు చంపారో కానీ మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం గనక ఆయన మరణమేదో తొలగించి ఆయనను లేపెను అని చెప్పగానే వాళ్ళలో ఆలోచన పుట్టింది. వాళ్ళలో వాళ్ళు చేసిన తప్పు, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, అయ్యో ఎంత తప్పు చేశాం, మేము ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టాము, దేవుని కుమారుని శిలువ వేసి చంపించామని ఆలోచన వాళ్ళకు వచ్చేయండి. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ప్రకటించారో తర్వాత 36వ వచనం చదువుకుంటే అదే అధ్యాయంలో 36వ వచనం, మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునేవాళ్ళని చెప్పెను. వారి ఈ మాట విని, బాగా వినండి ఇక్కడ, వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని కింద పుట్టినట్లు హృదయంలో పొడవబడి ఆ మాటను వినగానే వాళ్ళని ఏమేమిందండి? పశ్చాత్తాపము కలిగింది. మారు మనసుకి మరొక అర్థం ఏంటంటే పశ్చాత్తాపము. నీ మాటలు నువ్వు వింటున్నప్పుడు, నీ బ్రతకంతా నీకు అర్థమవుతున్నప్పుడు నీలో పశ్చాత్తాపము కలగాలి. అయ్యో ఎంత సమయం వృధా చేసుకుంటున్నా, ఎంతగా నేను దేవునికి దూరంగా వ్యతిరేకంగా బ్రతికాను అనే పశ్చాత్తాపము నీలో కలిగినప్పుడే నీకు మారు మనసు కలుగుతుంది. అప్పుడే నువ్వు బాప్టిజం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాటలు వీళ్ళు విన్నారో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, అంటే కింద రాయబడి ఉన్నది పొడవబడి నొచ్చుకుని, మేము ఏమి చెయ్యాలయ్యా, తప్పు జరిగిపోయింది, జరగనాని తప్పు జరిగిపోయింది, మరి మేము ఏం చెయ్యాలని పేతురు గారిని కడమ అపోస్తులు అడుగుతున్నారు. ఎవరు అక్కడ విన్న వాళ్ళంతా ఎంతమంది విన్నారు అక్కడ? ప్రపంచవ్యాప్తంగా యూదులు అందరూ అక్కడికి వచ్చారంటే ఆ పండుగకి
కొన్ని లక్షల మంది ఉండొచ్చని బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. అక్కడ కొన్ని లక్షల మంది ఉండొచ్చట. ఆ లక్షల మందిలో ఈ బోధ విన్ని మారింది కేవలం 3,000 మంది మాత్రమే. విన్నారు అందరూ, కానీ అందరూ మారలేదు. 3,000 మంది పశ్చాత్తాపం వచ్చింది. అదే చెప్తున్నాడు అక్కడ. వారు ఈ మాట హృదయంలో ఉంచుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడు ఇప్పుడు ఏం చేయాలి, మరి తప్పు జరిగిపోయింది, ఇక నేను ఏం చేయాలన్నప్పుడు మొదటగా పేతురు నోట నుంచి వచ్చిన మాట బాగా మీరు ఆలోచించండి. పేతురు మీరు మారు మనసు పొంది అంటే అపోస్తలుల బోధలో కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు ముందుగా మారు మనసు పొంది అంటే ఆ పైన వాళ్ళు అడిగిన ప్రశ్నలు బట్టి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చేసింది. మేము తప్పు చేశాము, చేయకూడదు తప్పు చేశామని పశ్చాత్తాపం వచ్చేసింది. ఇమీడియట్ ఏం చేయాలి మరి అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుని అని చెప్పి ఇంకేం చెప్తున్నాడు? 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వానికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులనే పదానికి కింద పుట్టనట్లు వంకర బుద్ధి. మనం ఎన్ని సత్యాలు చెప్పినా వాళ్ళ వంకర బుద్ధి అలాగే ఉంటది కదా. అందుకే అలాంటి వారికి దూరం అయిపోండి మీరు, లేదంటే మిమ్మల్ని కూడా వాళ్ళు తప్పుదార పట్టించేస్తారు, వాళ్ళు మింగేస్తారు. అందుకే మీరు ఏం చేయాలి అంటే ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. వీళ్ళు ఎప్పుడు బాప్తిజం పొందుతున్నారు? మారు మనసు పొంది బాప్తిజం పొందుతున్నారు. మారు మనసు అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే రిపెంటెన్స్ అని ఉంటుంది. అంటే పశ్చాత్తాపం అని కూడా అర్థం వస్తుంది. అంటే ఏంటి పశ్చాత్తాపం అంటే మేము పాపం చేశాము, మేము దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేశాము కాబట్టి అంటే పశ్చాత్తాపం వాళ్ళ వచ్చేసింది. వాళ్ళు ఇమీడియట్గా మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు. ఆ రోజు ఎంతమంది అన్నా ఆ దిన ముందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడిరి. అంటే ఏ ప్రవక్త మాట్లాడినా, ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పినా, మరి నోవా గారు చెప్పినా, లోతు గారు చెప్పినా, అబ్రహాము గారు చెప్పినా, మరి యోనా గారు చెప్పినా, బాప్తిజం యోహాను గారు చెప్పినా, యేసు ప్రభువు గారు చెప్పినా, చివరికి అపోస్తలులు చెప్పినా వాళ్ళు చెప్తున్న బోధ ఎలాగున్నది? మారు మనసు పొందండి. అంటే బైబిల్ అంతా కూడా మారు మనసు అనే సబ్జెక్టు మీదనే కనబడతా ఉన్నది. అంటే మనిషి మారాలనే కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీద కనబడతా ఉన్నది. అందుకే ఎవరు నోరు తెలిసినా మారు మనసు పొందాలని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి మనం. అందుకే చూడండి, దేవుని బిడ్డలారా మనకు బాగా తెలుసండి, దావీదు రాజు తప్పు చేశాడని మనకు బాగా తెలుసు. దావీదు రాజు ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్పు చేశాడు. ఎలాంటి తప్పు చేశారంటే ఆమెతో వ్యభిచరించాడు. వాస్తవానికి ధర్మశాస్త్రంలో ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీవు వ్యభిచరింపకుండా ఉండాలనేది ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞని మీరాడు, వ్యభిచారం చేశాడు. కానీ ఆ తప్పును, ఆ చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎందుకంటే రాజుగా ఉన్నాడు, ఆయనను ఎవరు అడగలేరు, ఆయన ఏం చెప్పినా నడుస్తుంది కాబట్టి రాజుగా చక్రవర్తిగా ఉన్న ఆయన ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడంటే ఆమె భర్తను చంపేశాడు. భర్తని చంపేస్తే ఇక సాక్ష్యం లేకుండా పోతాయి, అడిగేవాళ్ళు లేకుండా పోతారని ఆలోచించి దావీదు భక్తుడు ఆ ఊరియాని చంపించేశాడు. అంటే ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞల్లో, ప్రధానమైన ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదనే ఆజ్ఞ కూడా ఉన్నది. అక్కడ నరహత్య చేసేశాడు. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే వ్యభిచారం చేశాడో, నరహత్య చేశాడో, ఇమీడియట్గా దేవుడు ఏం చేశాడంటే నాతో నన్ను ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించేశాడు. పంపించిన తర్వాత
ఆ నాతను ఒక కథ చెప్తాడు ఆయనకి. ఆ కథ అంతా చెప్పిన తర్వాత ఆ కథలో విలను నీవే అంటాడు. ఆ కథలో విలను నీవే అనగానే ఇమీడియట్గా ఆయనకి కోపం రాలేదు. ఆ కథలో నీవే అన్నప్పుడు ఆయనలో పశ్చాత్తాపం పొంగుకొచ్చింది. ఆయన సమర్థించుకోలేదండి, చేసిన పాపాన్ని సమర్థించుకోకుండా ఆయనలో పశ్చాత్తాపం వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది. అలా మారు మనసు పొంది పశ్చాత్తాప పడి దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత మరలా రాయబడిన మాట ఏంది అంటే, ఇక ఆ తప్పు తప్ప ఆ పాపము తప్ప మరలా ఆయన పాపము చేయలేదన్నట్టుగా. మరి 1వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనము. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అంతా నాతాను గారు అక్కడ చెప్పిన కథ సందర్భం అంతా మరి మీరు తర్వాత 2వ సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇప్పుడు మరి దావీదు గారి గురించి రాయబడిన మాట 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంటే దాని అర్థం ఏంటండి? ఒకసారి పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకొని మారు మనసు పొందిన తర్వాత ఇక మరలా పాపము చేయలేదనే కదా. మరి మనమేంటి బాప్సం తీసుకున్న తర్వాత అబద్ధాలు చెప్తున్నాము, బాప్సం తీసుకున్న తర్వాత తప్పులు చేస్తున్నాము, బాప్సం తీసుకున్న తర్వాత కూడా చెడు మాట్లాడుతూ ఉన్నాము. అంటే మారు మనసు సరిగా పొందలేదనా? మన వేషం మాత్రమే మారిందనా? నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్సం తీసుకుంటే ఇక నీ నోటి నుంచి అబద్ధాలు రావు, బూతులు రావు, నీ బ్రతుకు మారిపోతుంది కదా. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఎమోషనల్గా ఈ భావోద్వేగాల గురి తీసుకునేది కాదు బాప్తిజము. బాప్తిజం అనేది మారు మనసు పొంది తీసుకునేది. అంటే నీ తప్పు తెలుసుకుని నువ్వు మరి పొడవబడి గద్దింపబడి పశ్చాత్త హృదయముతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి ఆ తప్పును ఒప్పుకొని ఇక నువ్వు మారు మనసు పొంది తీసుకునేదే బాప్తిజం. దేవుని బిడ్డలారా దావీదు రాజు చూడండి, అదే కానీ రాశాడు అక్కడ. ఒకసారి ఆ తప్పులు చేసిన తర్వాత ఆ తప్పుల నుండి పశ్చాత్తాపము మారు మనసు పొంది ఇక ఎలాంటి మరి తప్పులు చేయకుండా యథార్థంగా బ్రతికాడని దేవుడు రాయించాడు కదా. అంటే మన జీవితాలు ఎలాగున్నాయి? మనము కూడా మరి క్రైస్తవులను చెప్పుకుంటున్నాము, మారు మనసు పొందామంటున్నాము, బాప్సం తీసుకున్నామంటున్నాము. తీసుకున్న తర్వాత మరి ఎలాగున్నది? ఎందుకంటే సంఘం అనేది యేసుక్రీస్తుకి అవయవాలు. మనమంతా ఈ సంఘములో సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు సంఘస్థులుగా మనమంతా ఎవరము? అవయవాలం కదా. మరి మన అవయవాలు క్రీస్తు రక్తం ప్రవేశించాలి కదా, క్రీస్తు రక్తం ప్రసరించాలి కదా, అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తు రక్తం నీలో నాలో ప్రవహిస్తుందో మన నోటి నుంచి అబద్ధాలు వస్తాయా? మనలో వేషధారణ ఉంటుందా? మనము నటులం కాదు కదండి, నటించడానికి కాదు కదా మనం వచ్చింది. ఎందుకంటే నటించేవారు లోకంలో ఉన్నారు, ఆ ఫీల్డ్ వేరు. కానీ మనము వాస్తవంగా జీవించడానికి ప్రభు దగ్గరికి వచ్చాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్తారండి. ఒక ఉపమానం ఏంటో ఉపమానము? ఒక ఆయనకి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు చిన్నవాడు ఏం చేస్తారంటే, నా ఆస్తి నాకు పంచిచ్చేసేయి, నా ఆస్తి నాకు కావాలి, ఎందుకంటే లోకం చాలా ఆకర్షణగా ఉన్నది, నేను అక్కడికి వెళ్ళిపోయి నేను ఎంజాయ్గా జీవిస్తాను అనుకున్నాడు. మనకు తెలుసు కదా తప్పిపోయిన కుమారుడు ఉపమానం మనకు తెలుసు కదా. ఈ ఉపమానములో ఆయన ఏం చేశాడంటే, తండ్రితో గొడవపడ్డాడు, తండ్రిని బలవంతం చేశాడు, మరి అన్నతో కూడా గొడవపడి ఉండొచ్చు. ఆ ఆస్తిని పంచుకున్నాడు, ఆస్తిని తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయాడు. దాన్ని దుర్వ్యాపారం చేసి ఎంజాయ్ చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ కరువు వచ్చింది. చేతిలో చిల్లిగమ్మ లేదు, ఉన్న ఆస్తంతా తగలబెట్టేశాడు, ఎంజాయ్ చేశాడు, అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. అదే సమయంలో అక్కడ కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక పూట భోజనం పెట్టు అని అడిగినప్పుడు, నీకు భోజనం అయితే నేను పెట్టలేను, కానీ నా దగ్గర పందులు ఉన్నాయి, ఆ పందులు కాచుకుంటూ ఆ పందుల పొట్టు తిని బ్రతకమని చెప్పాడు. అప్పుడు
అప్పుడు ఆయనలో ఆలోచన, ఆ పందుల పొట్టు తినుకుంటూ ఆయనకి నిద్ర పట్టింది. ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయింది, ఏంటి నా తండ్రి మాట వినుంటే నేను బాగుపడేమో అని నా తండ్రి మాట వినలేదు, ధిక్కరించి ఆస్తులు పంచుకుని వచ్చేసాను కదా. నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నాం, పని వాళ్ళు తినే భోజనం కూడా నాకు లేదే అని ఆయనలో మదనము స్టార్ట్ అయింది, ఆయనలో ఆలోచన స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, అలా స్టార్ట్ అయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఎలాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి కాబట్టి నన్ను క్షమిస్ చేస్తాడు, నేను అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, తప్పు ఒప్పుకోవాలనుకున్నాడు. అలా ఒప్పుకోవాలనుకున్న తర్వాత ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 20 వరకు అమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు బాగా వినాలి. బుద్ధి అన్నా, మనసు అన్నా, పశ్చాత్తాపం అన్నా ఇవన్నీ కూడా ఒకే అర్థాలు, గుణము ఇవన్నీ ఒకే అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే బుద్ధి వచ్చింది. ఏమని బుద్ధి వచ్చింది? నేనేంటి, నా బ్రతికి ఏంటి, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండేది, అనవసరంగా ఆస్తి పంచుకొని వచ్చేసాను, నాశనం అయిపోయాను, అన్ని పోగొట్టుకున్నాను, ఆఖరికి తిండి లేదు కదా, ఇంకా నా పరిస్థితి చివరికి పండు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చింది కదా. యేసుక్రీస్తు ప్రభువారు పంది గురించి అక్కడ ఎందుకు చెప్పారో తెలుసా అండి? ఆ పంది గురించి ఎందుకు చెప్పారంటే లేవియ కాండంలో ఉంటుంది, తీయవలసిన అవసరం లేదు. యూదులకి, ఇశ్రాయేలీలకు పంది తినకూడదని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అసహ్యమైన దాన్ని ప్రభువారు అక్కడ ఉపమానంలో చెప్పుతూ పందులు తినే పొట్టు తినే పరిస్థితి ఎవరికి వచ్చిందండి? ఆ చిన్న కుమారుడికి వచ్చింది. ఇప్పుడు చదవమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు, అన్నం సమృద్ధిగా ఉన్నది, నాకేమున్నది? పందుల పొట్టున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి భూమి మీద పాపం చేస్తే పరలోకానికి వ్యతిరేకం అయిపోతుందట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేషధారముగా మనం ఉండకూడదు. అందుకే నీది మారు మనసా, మారు వేషమా, మారు వేషాలకు కనబడుతున్న సంఘంలో. అందుకే సంఘాల్లో గొడవలు, సంఘాల్లో మరి అండర్స్టాండింగ్ ఉండదు, సంఘములో మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎందుకైతున్నాయి అంటే మారు మనసు లేకనే. మారు మనసు పొందితే ఇంకా అలాంటి గొడవలు ఉండవండి. అందుకే చదవమ్మా. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును వినోదముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు. ఈ మాట ఎవరికి వస్తుందండి? ఈ మాట అంటుంది ఎవరికి వస్తుంది? మారు మనసు పొందిన వారికి మాత్రమే వస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు మారు మనసు పొందితేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఇగో ఈయన చూడు, తప్పు తెలుసుకున్నాడు, నాకు అర్హత పోలేదు తండ్రి, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదు, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా ఉంచుకో తండ్రి అని అడుగుతున్నాడు ఆ కుమారుడు. కానీ తండ్రి మాత్రము రోజు విద్యకి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి మనసు ఎలా ఉంటుందంటే పిల్లలు తల్లిని వదిలిపెట్టిపోయినా తల్లిదండ్రుల మనసు ఎప్పుడు వాళ్ళ మీదనే ఉంటే ఏదో ఒక రోజు వస్తానులే, ఏదో ఒక రోజు వస్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల మనసు అది, ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుండా వస్తాను ఎదురు చూస్తున్నాను. తండ్రికి తెలుసు ఏదో ఒక రోజు వస్తాడని, కానీ ఇలా వస్తాడని అనుకోకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో అతనితో చెబుతాను, తండ్రి వద్దకు వచ్చాను, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నేను. చూడండి దేవుని తండ్రి యొక్క మనసు చూడండి. దేవుడు కూడా ఇలాంటి మనసు కలిగిన తప్పిపోయిన కుమారుడని ఆయన ఎవరు అనుకోకు, మనమే, మీరే తప్పిపోయిన వాళ్ళు. తప్పిపోయారో లేదో చూసుకోవడానికి ఇవన్నీ మాటలు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు బాగుంది ఉపమానం. అసలు తప్పిపోయింది నువ్వే నేనే అని చెప్పడానికి ప్రభువారు చెప్పింది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో తండ్రి వెళ్ళి ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన అంటున్న మాట చూడండి. ఇప్పుడు
తండ్రి తండ్రి నేను పరలోకమునకును వినోదముగా నీ ఎదుటను నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యులను కాననేను. చూడండి దేవుడు, ఇదండి పశ్చాత్తాపం, ఇది మారు మనసు, ఇది పశ్చాత్తాపం మానవుడు. దేవుడు అందరి దగ్గర ఇది కోరుకుంటున్నాడు, ఇది పొందాలి, మారు మనస్సు. అందుకే ఏ ప్రవక్త నోటైనా, ప్రభువారి నోటైనా, అపోస్తలుల నోటైనా మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. మారు మనసు పొందాలి, మారు మనసు పొందితేనే మనకు పరలోకం. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మారు మనసు పొందడం అంటే ఏంటి ఇంకా కొంచెం వివరంగా బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము గాడి సీమోను గురించి మనకు బాగా తెలుసు. ఎవరు? గాడి సీమోను. గాడిని చేసుకుంటూ బతుకుతున్నాడు, అందరిని మభ్య పెడుతున్నాడు. ఇక అది చూసిన వాళ్ళు ఈయన నిజంగా దేవుని శక్తి ఏం దగ్గర ఉంది అనుకుంటున్నారు. ఎప్పుడైతే పేతురు యోహాను గారు అక్కడ సువార్త బోధించుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు చేతులు పెడితే పరిశుద్ధాత్మ దిగడము ఈయన చూశాడు. ఎవరు? గాడి సీమోను చూశాడు. పేతురు యోహాను గారు చేతి నుంచితే పరిశుద్ధాత్మ దిగడము గాడి సీమోను చూశాడు. గాడి సీమోను చూసి ఈ వరము నాకు కావాలి, మీరు నాకు ఇవ్వండి అని కొంచెం ద్రవ్యము పెట్టి ఆ వరాన్ని కొనడానికి ప్రయత్నం చేశాడు. దేవుని వరాన్ని కొనుక్కొచ్చండి, దేవుని వరాన్ని మనం కొనగలమా? కానీ ఆయన అనుకున్నాడు ఏమనంటే, నేను ఈ ద్రవ్యము పెట్టి ఈ వనాన్ని కొనుక్కునే బాగున్నది, వీళ్ళ చేతులు ఉంచగానే పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు, నేను కొనుక్కుంటాను అనుకున్నాడు. కానీ అలా అనుకున్న వానితో మరి పేతురు గారు, యోహాను గారు ఏం మాట్లాడుతున్నారు? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 21-22 వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 21-22 వచనం. దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అంటే ముందు మన హృదయము దేవునితో సమ్మతించాలి, సమ్మతించుకోవాలి. మన హృదయం దేవునితో సరిగా ఉండాలి. దేవునితో సరిగా లేకపోతే దేవుని యొక్క ఫార్ములా ఏంటి అంటే, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీ కొలుస్తాడు. అదే కొలత కొలవమనతామని చెప్పిన దేవుని తోటి మనము జోకులు చేయొద్దు, దేవుని అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని అంటే మారు మనసు పొందాలంటే ముందు చేస్తున్న చెడుతనాన్ని మానుకోవాలని అర్థమవుతుంది. అవునా అండి? బైబిల్ అండి ఇది. అర్థము, వాక్యం అనే అర్థం ముందుకు వచ్చాం మనం. వాక్యం అర్థం ముందు మనము నిల్చొని మాట్లాడుతున్నాం. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, అర్థం లాంటి వాక్యం ఏం చెప్తుందంటే, ముందు నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తే నేను మారు మనసు పొందుతాం. అదే చెప్తున్నాడు గాడి సీమోనికి పేతురు గారు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చును. చూడండి దేవుని బిడ్డలారా, మోసపోకూడదండి, మనము మోసపోకూడదు. మనలో మారు మనస్సు రావలసినది. మారు మనస్సు మరి లేకుండా కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఈ గాడి సీమోను పైన సందర్భాల్లో చదువుకుంటే ఫిలిప్పు గారిని వెంబడించి బాప్తిసం తీసుకుంటాడు. కానీ ఎలాంటి బాప్తిజము? మారు మనసు లేని బాప్తిజం తీసుకుంటాడు. ఈరోజు సంఘంలో ఎక్కువ మంది బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా మారు మనసు లేని వాళ్ళ సేవకులు చెప్తారు, నేను 200 మందికి బాప్తిసం ఇచ్చానండి. ఆ 200 మంది మారు మనసు పొందారా? సమాధానం ఉండదు. మారు మనసు పొందితేనే ఆ బాప్తిజం నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, బాప్తిజం అనేది అది ఆజ్ఞ దేవుడిచ్చాడు. పాపాలు కడుగు వేసుకునే పద్ధతి అది కదా. ఆజ్ఞగా ఇచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం నీలో వచ్చి ఆ పాపాలు ఒప్పుకుంటూ నువ్వు హృదయం వేగులతో కుమిలిపోతూ నువ్వు బాప్తిసం తీసుకున్నావా, ఖచ్చితంగా నీ పాపాలన్నీ కూడా కడగబడతాయి. ఒకసారి కడగబడిన తర్వాత ఎవరైనా అడిగితే,
అయ్యో బ్రదర్, మీరు ఇంతకుముందు మద్యం తాగేవాళ్ళు కదా బ్రదర్. లేదండి, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానండి, మద్యం వదిలేశానండి. బ్రదర్, మీరు సిగరెట్ లేదండి, ఇప్పుడు నేను సిగరెట్ తాగడం లేదండి, ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నానండి, నేను నువ్వు అప్పుడప్పుడు సినిమా సిగరెట్ కనబడుతుంటే కదా బ్రదర్ సిస్టర్. లేదండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము అక్కడ అవి చూడమండి. మీరు సీనియర్లో లేదండి, అవన్నీ మేము చూడమండి. మేము బూతులు మాట్లాడే ఇది మార్పు అండి. ఇది మార్పు, మనిషిలో రావాల్సిన మార్పు. చెడుతనం విసర్జించాలి. చెడుతనం విసర్జిస్తేనే తప్ప మనకు మారు మనసు రాదు. మారు మనసు పొందితేనే తప్ప బాప్సం మనము తీసుకోవడానికి వీల్లేదనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న మాట దేవుని బిడ్డలారా. అందుకే వేషధారణ చూడండి, మారు మనసు, వేషధారణ గురించి ప్రభువారు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. వేషధారణ గురించి మరి ధర్మశాస్త్ర బోధకులను, ప్రధాన యాజకులను పరిశీలన కూడా మీరు వేషధారులైన శాస్త్రుల పరిశీలన మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్ బోధకుల్ని ప్రభువారు వేషధారణ అన్నట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. అంటే వేషధారణ అంటే మారు మనసు లేకుండా నటించే వాళ్ళని వేషధారులు అంటుంది బైబిల్. అందుకే ఒక సందర్భాన్ని మనం చూస్తే ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2 వచనం చూద్దాం ముందుగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు నీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ధర్మము చేస్తున్నప్పుడు నువ్వు ధర్మం చేస్తున్నది పేదవాడి మీద ప్రేమతో, దేవుని మీద ప్రేమతో, మనుషులు చూపించడానికి కాదు, ఉండకూడదు అంటున్నాడు. అలా చేస్తే కూడా వేషధారణే. కొంతమంది ఏదో చేస్తారు, ఫోటోలు తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటా ఉంటారు, వాట్సాప్ స్టేటస్లు, యూట్యూబ్లలో. వద్దు, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూరబోదవద్దు. డబ్బాలు కొట్టించుకుంటారు చాలా మంది సంఘాల్లో వాళ్ళు ఏదైనా సంఘానికి ఏదైనా చేస్తే వాళ్ళ పేరు చెప్పకపోతే సేవకుడు ఊరుకోరు. వాళ్ళు మా పేరు ఎందుకు నువ్వు చదవలేదు, మేము ఇంత పెద్దగా సహాయం చేశాం కదా, ఇంత పెద్ద కానుక మా పేరు ఎందుకు చదవలేదు. దేవుడు వద్దు అంటూ నీ కుడి చేత్తో చేసే ధర్మము ఎడమ చేతి కూడా తెలియద్దు అంటే దాని అర్థం ఏంటి? రహస్యమైన తండ్రి అన్ని చూస్తున్నాడు. కాబట్టి వేషధారణ వద్దు. మనము నటించడానికి సంఘమునకు రాలేదండి. లోకములో ఎవరినైనా పట్టుకుని అదేంటి ఆ సినిమాలో నువ్వు అడుక్కునే వాడిగా నటించావు, ఇప్పుడేంటి ధనవంతునిగా నటిస్తున్నావు, మళ్ళీ అడుక్కునే వాడిగా నటిస్తున్నావు అంటే ఏమంటారండి? అది నటన. అది నేను డబ్బులు తీసుకొని నటించాను. మనం నటించే వాళ్ళం కాదు, మనం నటించకూడదు, మనం జీవించాలి. దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రీస్తులో మనం అవయములుగా, క్రీస్తుని శిరస్సులో అవయములుగా ఉన్నప్పుడు, ఆ క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం జీవించేవారుగా ఉండాలి తప్ప వేషధారకులుగా, వేషం వేసుకున్న వాళ్ళుగా మనము ఉండకూడదని ఖచ్చితంగా వాక్యం మాట్లాడుతుంది. ధర్మం చేసేటప్పుడు కూడా ఎవరికో చూపించుకోవాలనే ఆలోచనతో మనం ధర్మము చేయకూడదు. మీరైతే ధర్మము చేయనప్పుడు మీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను. అట్లయితే రహస్యముందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అదేవిధంగా ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది వేదికల మీద ప్రార్థనలు ఇస్తే అసలు ఎలాగంటే చాలాసేపు చేసేస్తారండి, విసిగించేస్తారు, పెద్ద సౌండ్తో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేయొద్దని కాదు, ఇక్కడ ప్రార్థన చెయ్యాలి, కానీ ఏ మనసుతో చేస్తున్నావు? మనుషులు కనిపించడానికి చేస్తున్నావా? మనుషులకు నువ్వు కనపడాలని చేస్తున్నావా?
అలా అయితే వద్దు, అది వేషధారణ అంటున్నాడు. అలాంటి ప్రార్థన వద్దు. నీవు ప్రార్థన చేయనప్పుడు మనుషులు కనబడవలన సమాజ మందిరములలోను వీధుల మూల నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎవరికండి? వేషధారులకు ఇష్టం. అలాంటి ప్రార్థనలు వద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 7వ వచనం. మీరు ప్రార్థన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడటం వలన తమ మనవి వినునని వారనుకుందరు. వాళ్ళు తలస్తున్నారు. మీరు వారి వలె ఉండకూడి. చూడండి, దేవుడు ఎన్ని జాగ్రత్తలు ప్రభువారు చెప్తున్నారు. ప్రార్థన విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. కొంతమంది సంఘాల్లో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు స్త్రీలు. చాలా మంది అన్ని సంఘాల్లో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీటి ప్రార్థన చేయొద్దనేది కాదు, కానీ ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో ఈ స్త్రీలో ఎంత అనుకుమా, ఎంత సాత్వికమో, ఎంత విధేయత అనుకుంటారో. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త నడిపిస్తుంది. అలా ఉండకూడదు. అది అలాంటి వేషధారణ వద్దు. నువ్వు ఇక్కడ కన్ని ప్రార్థన చేస్తున్నా నీ బ్రతుకు, నీ ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను. ఏం కలర్ ఇది? బ్రౌన్ కలర్. ఈ బ్రౌన్ కలర్ షర్ట్ బ్రౌన్ కలర్ కనబడుతుందా, వేరే కలర్ కనబడుతుందా? బ్రౌన్ కలరే కదా. వేసుకున్న కలర్ నేను ఏది వేసుకుంటే కనబడుతుంది, అవునా కదా? అదే విధంగా మన బ్రతుకు కూడా అలాగే ఉండాలి. నటిలుగా మనం ఉండకూడదు, మనం నటించకూడదు, మనం జీవించాలి. వేషధారణ అస్సలు ఉండకూడదండి. అందుకే చెప్తున్నాడు. చదవమ్మా 16వ వచనం. ఇక ఉపవాసాల గురించి చెప్పబడిన మాట. ఉపవాసం చేసేటప్పుడు కూడా చాలా మంది ఉపవాసంలో ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు. ఏంటి వికారంగా పెట్టుకున్నారు? అడగాల వాళ్ళని అడిగితే అప్పుడు చెప్తారు మీరు ఉపవాసం అండి. అలాంటి సందర్భం కూడా ప్రభువు మాట్లాడుతున్నాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వద్దు. నువ్వు ఏది చేసినా దేవునికి తెలుసు, నీకు తెలుసు. డబ్బాలు కొట్టుకోవద్దు, చూపించుకోవద్దు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. అలాంటి వేషధారణ మనలో అస్సలు కనబడడానికి వీల్లేదు. మనం జీవించే వారిగా ఉండాలి తప్ప నటించే వారిగా, వేషం వేసుకునే వాళ్ళలాగా మనం ఉండకూడదనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తుని మనం ధరించుకున్నాం. అర్థమున్న దేవుని బిడ్డలారా, మనమంతా యేసుక్రీస్తుని ధరించుకున్నాం. యేసుక్రీస్తు ఎక్కడైనా నటించాడా? యేసుక్రీస్తు ఇక్కడ వేషధారణ చూపించాడా? మన క్రీస్తును ధరించుకున్న మనం ఎలాగ ఉండాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయం చివరిగా 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్స్యం పొందిన మనం అందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. క్రీస్తుని ధరించుకున్న తర్వాత మనలో ఇక ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. అబద్ధాలు మన నోటి నుంచి రాకూడదు. మనం యాక్టింగ్ చేయకూడదు, నటించకూడదు. జీవించాలనే వాక్యానుసారం. ఎవరైతే, ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డలైతే మారు మనసు పొంది ఉంటారో ఆ కుటుంబంలో వాక్యము వినబడుతుంటుంది, ప్రేమ కనబడుతుంటది, ప్రార్థన జీవితం ఉంటుంది, దేవుని గురించిన ఆలోచనలు ఉంటాయి. అవి లేవంటే ఎక్కడో తేడా వచ్చింది, సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ విన్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి అడగండి. ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు చెప్పిన ఈ అర్థంలో చూసుకున్నారు, వాక్యం అర్థంలో చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ వాక్య విరుద్ధంగా మీరు జీవించారో, బ్రతికారో వాటన్నిటి విషయంలో కన్నీటితో, పశ్చాత్తాప హృదయముతో
దేవుని క్షమాపణ అడిగి ఇక మీదట దావీదు రాజులాగా తప్పు చేయకుండా బ్రతకడానికి నిర్ణయం తీసుకోండి దేవుని బిడ్డలు. ఎందుకంటే మోసపోవద్దు. మనలో ఉండవలసిన మారు మనసుకు సంబంధించిన జీవితమే తప్ప మారు వేషం అనేది మనలో ఎవరిలో కూడా కనబడడానికి వీల్లేదు. అందుకే ఎంతో స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడాడు. ఖచ్చితంగా మారు మనసు పొందితేనే తప్ప మార్చడానికి మనం అర్హత లేదు. అదేవిధంగా మారు మనసు అంటే ఏంటో కూడా మనకు చెప్పాడు, మారు వేషం అంటే ఏంటో చెప్పాడు. కానీ ఆ వేషం ధరించే వారిగా మనం ఉండకూడదు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దగ్గపోకుండా విన్నేమి అందరి ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు ఇది నాన్న మందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఏది చూసిన, ఏది చదివిన, ఏది ఆలోచించిన, ఏది ధ్యానించిన అన్ని మాటలు కూడా మనిషి మారాలని మీరు రాయించాలని మాకు అర్థమవుతుంది తండ్రి. ఆ విషయాన్ని ఈరోజు అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, సంఘములో మాలో ఇంకా ఎవరైతే వేషధారులుగా ఉంటున్నారో ఈరోజు విన్న మాటలు బట్టి తప్పు తెలుసుకుని ఇక మీదట ఆ పాప జీవితాన్ని, చెడు జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది ఒక దావీదు రాజులాగా తప్పు చేయకుండా మరి జీవించే కృపనట్టు ధన్యతను శక్తి పత్రకు బిడ్డగా దయచేయండి తండ్రి. నాయన, మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల బాగా జీవించే ధన్యత దయచేయండి తండ్రి. ఇది నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినబోతులందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.